మున్నేరుకు ముంపు వచ్చి 3 రోజులవుతున్నా మురుగును తొలగించే నాథుడే కరువయ్యాడు. కట్టుబట్టలతో ఉన్న బాధితులకు పస్తులు తప్పడం లేదు. అధికారులు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ కనిపిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో బాధితుల కనీస అవసరాలను పట్టించుకోవట్లేదు. ఖమ్మంలోని బొక్కలగడ్డ, మంచికంటి నగర్, వెంకటేశ్వర నగర్, మాణిక్య నగర్, మోతీ నగర్, గణేష్ నగర్, ధ్వంసలాపురం తదితర ప్రాంతాల్లో ఇండ్లన్నీ బురదమయంగా మారాయి. ఇండ్లలో బురదను శుభ్రం చేయడానికి కనీసం నీళ్లు కూడా సరఫరా చేయడం లేదు. కార్పొరేషన్ అధికారులు ట్యాంకర్లను ఏర్పాటు చేసినా సరిపడా అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బ్లీచింగ్ కూడా చల్లడం లేదు. అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉన్నా కనీస వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదు. మున్నేరుకు ముంపు వచ్చి 3 రోజులవుతున్నా మురుగును తొలగించే నాథుడే కరువయ్యాడు. కట్టుబట్టలతో ఉన్న బాధితులకు పస్తులు తప్పడం లేదు. అధికారులు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ కనిపిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో బాధితుల కనీస అవసరాలను పట్టించుకోవట్లేదు. ఖమ్మంలోని బొక్కలగడ్డ, మంచికంటి నగర్, వెంకటేశ్వర నగర్, మాణిక్య నగర్, మోతీ నగర్, గణేష్ నగర్, ధ్వంసలాపురం తదితర ప్రాంతాల్లో ఇండ్లన్నీ బురదమయంగా మారాయి. ఇళ్లలో బురదను శుభ్రం చేయడానికి కనీసం నీళ్లు కూడా సరఫరా చేయడం లేదు. కార్పొరేషన్ అధికారులు ట్యాంకర్లను ఏర్పాటు చేసినా సరిపడా అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బ్లీచింగ్ కూడా చల్లడం లేదు. అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉన్నా కనీసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదు.